ఇంకోటి ధిక్కరించేలే ఒక రకంగా, ఎందుకంటే అందుకేగా బహిష్కరించారు, సస్పెండ్ చేశారు. తర్వాత బావ ఆమె బావ హరీష్ రావు గారితో అలాగే కేటీఆర్ గారితో విభేదించడము, ఇంకో సోదరుడు సంతోష్ రావుతో విభేదించడము, కొన్ని విషయాల్లో తండ్రి కేసీఆర్తోనూ విభేదించడము, ఆ తర్వాత ఇప్పుడు ఆమె సొంతంగా జాగృతి పేరుతో జిల్లాలు కూడా పర్యటిస్తున్నారు. ఇది అంతా అందరికీ తెలిసిన ఫ్యాక్ట్సే. కాకపోతే మధ్య మధ్యలో ఆమె విసురుతున్న బాణాలు డైరెక్ట్గా కేసీఆర్ గారికి తగులుతున్నాయి. డైరెక్టే. ఎంత డైరెక్ట్గా అంటే ఉద్యమ కాలంలో కష్టపడిన ఉద్యమకారులను ఎందుకు విస్మరించారు అని విసిరిన బాణం డైరెక్ట్గా ఆయనకే తగిలింది. రీసెంట్గానే ఉద్యమం పేరు చెప్పి దందాలు చేసి సందాలు వసూలు చేసుకోలేదు అని విసిరిన బాణం డైరెక్ట్గా కేసీఆర్నే తగిలింది. మళ్ళీ ఇవాళ అసెంబ్లీలో కౌన్సిల్లో పనుండి వెళ్ళిన ఆమె చాలా స్ట్రైట్ అవే మాట్లాడింది. మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరు? తప్పు చేయకపోతే, అండర్లైన్ దిస్ వర్డ్, నాన్న నువ్వు గనక తప్పు చేసి ఉండకపోతే నువ్వు అసెంబ్లీకి వెళ్ళు. నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా పిల్లకాకుల మీద వదిలేస్తే నదీ జలాల విషయాలను ఇటువంటి వాటిని పిల్లకాకుల మీద వదిలేస్తే, అండర్లైన్ దిస్ వర్డ్ ఆల్సో, పిల్లకాకులు అంటే ఎవరు ఇప్పుడు అక్కడ? కేటీఆర్ గారు, హరీష్ గారు. ఆమె దృష్టిలో అంతే. ఇంకా నువ్వు రాకుండా పిల్లకాకుల మీద వదిలేస్తే పార్టీ కథం, జనంలోకి మ్యాటర్ పోదు, పార్టీ బదనాం అవుతుంది. నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఇక బీఆర్ఎస్ పార్టీని మర్చిపోవడాన్ని డైరెక్ట్గా ఓపెన్గా కుల్లంకుల్లా చెప్పేసింది ఆమె. సరే, అది నిజమా అతిశయోక్త పక్కన పెడితే ఆమె వ్యూ అలా ఉంది. తండ్రి అసెంబ్లీకి వెళ్ళాలి, ఈ పార్టీ బతకాలంటే తండ్రే చూడాలి పార్టీని, వీళ్ళ మీద వదిలిపెట్టొద్దు. హరీష్ రావుని అందరూ ట్రబుల్ షూటర్ అంటారు కానీ ఆయన ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్. అవన్న పదాలు 1-2 సార్లు రిపీట్ చేసింది వాళ్ళ, బబుల్ షూటర్ అని. తర్వాత చాలా సీరియస్ అలిగేషన్ ఏంటంటే ఆమె చేసింది, ఇదంతా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయం జరుగుతూ ఉంది తెలంగాణలో. అసెంబ్లీలో ఎవ్వరు లేకుండా రేవంత్ వర్సెస్ హరీష్ అనే విధంగానే చర్చ జరగాలి, ఏదున్నా వీళ్ళిద్దరే హైలైట్ అవ్వాలి అనే రకంగా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ట్రాప్లో బీఆర్ఎస్ పార్టీ బలైపోవడం పక్కా అనేది ఆమె చెప్పదలుచుకున్న హితబోధ, తండ్రికి చెప్పదలుచుకున్న హితబోధ. అలాగే ఆయన ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటరు, ఎప్పుడో బబుల్ పగిలిపోవడం పక్కా అని కూడా మాట్లాడింది ఆమె. సో ఎందుకు ఇంతగా ఆమె డైరెక్ట్ అటాక్ ఇస్తోంది? అన్నని, వాళ్ళ బ్రదర్ ఇన్ లాని ఇచ్చి తండ్రికి తగులుతాయని తెలిసి కూడా తండ్రికే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అని అంటే మరి కేసీఆర్ పట్టించుకుంటున్నారు ఆ మాటలను? అసలు ఇది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. ఇది కవిత గారు వేస్తున్న బాణాలను, కవిత గారు చేస్తున్న స్టేట్మెంట్స్ని కేసీఆర్ పట్టించుకుంటున్నారా? మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, అసలు ఆ ప్రస్తావనే రాలేదు. ముందే మీడియా వాళ్ళకి చెప్పారు అలాంటి ప్రశ్నలు ఏమి అడగొద్దు, అసలు ప్రశ్నే అడగొద్దు, సార్ చెప్తాడు వెళ్ళిపోతాడు అంతే అని చెప్పిన మాట. ఈ ప్రస్తావన ఎందుకు ఆయన చేయడం లేదు పెద్ద ఆయన అనేది ఒక ప్రశ్న. రెండవది, ఆమె హరీష్ రావు గారి గురించో, కేటీఆర్ గారి గురించో, లేకపోతే ఇంకో జగదీష్ రెడ్డి గారి గురించో, ఇంకో నిరంజన్ రెడ్డి గారి గురించో మాట్లాడినప్పుడు కింది స్థాయి మాజీ ఎమ్మెల్యేలతోనో తిట్టిస్తున్నారు ఆమెని. కానీ పార్టీ నాయకత్వం రియాక్ట్ అవ్వడం లేదు. నాయకత్వం అంటే ఎవరు? కేసీఆర్ గారు రియాక్ట్ అవ్వాలి, హరీష్ గారు రియాక్ట్ అవ్వాలి, కేటీఆర్ గారు రియాక్ట్ అవ్వాలి, లేకపోతే వీళ్ళెవరు. హరీష్ గారిని ఆమె నిందించినప్పుడు, తిట్టినప్పుడు, విమర్శించినప్పుడు, ఆరోపించినప్పుడు కూడా కింది వాళ్ళతోనే రియాక్షన్స్ ఇప్పిస్తున్నారు. సో అసలు ఏంటి ఇదంతా? నిజంగానే రేవంత్ హరీష్ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, అసలు మ్యాచ్ ఫిక్సింగ్ రేవంత్ కవిత మధ్య ఎందుకు జరగలేదు అనుకోవాలి? ఇది మరొక యాంగిల్. కరెక్ట్గా అసెంబ్లీ మొదలయ్యే టైంకి ఆమె వచ్చేసి ఫట్టా 4 చిట్ చాట్ స్టేట్మెంట్లు ఇచ్చేసింది. అంతే, బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో పడిపోయింది. ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ రేవంత్ గారికి కవిత గారికి మధ్య జరిగిందని ఎందుకు అనుకోకూడదనే చర్చ కూడా ఉంది, 2 పార్టీల్లో ఉంది. ఆల్రెడీ ఉంది, రేవంతే నడిపిస్తున్నాడు కవితని,
ఎవరో ఆయన ఫ్రెండ్స్ ఎవరో ఇది చేస్తున్నారు, రకరకాలు ఉన్నాయి కదా, బయటనే నడుస్తున్న చర్చ ఇది, నేను చెప్తున్నది కాదు. సో వీటిల్లో ఏది నిజం ఏది అబద్ధం, ఎందుకు కేసీఆర్ని ఆమె టార్గెట్ చేస్తోంది, కేసీఆర్ ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు, అసలు కవిత గారి స్టేట్మెంట్స్ని, కవిత గారి ఆరోపణల్ని కేసీఆర్ పరిగణలోకి తీసుకుంటున్నాడా, లేకపోతే ఆయన ఆమెని పిల్లకాకని వదిలేస్తున్నాడా అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. చిన్న దీని మీద చర్చను చూద్దాం. చర్చలో మనతో శ్రీకాంత్ గౌడ్ గారు, జాగృతి తెలంగాణ జాగృతి